ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక వ్యక్తి చేసినటువంటిది అంటే సినిమాల్లో చూస్తుంటాం, నిజ జీవితంలో కూడా జరిగినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్టు చిత్రమే తీసేంత స్థాయిలో స్కెచ్ చేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయినట్టు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్థానికులు పోలీసుల వివరాల మేరకు కేతమళ్ళ వెంకటేశ్వరరావు పోసయ్య అతని పేరు, వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి, వివిధ అవసరాలకు తీర్చలేనన్ని అప్పులు చేశాడు. చనిపోయినట్టు చిత్రీకరించుకుని కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్తే తన పేరుకి 40 లక్షల బీమా సొమ్ము వస్తుందని భావించాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్రణాళిక రూపొందించాడు. అతడి స్థానంలో వేరే మృతదేహం నుంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు. గుర్తు తెలియని మృతదేహం కోసం రాజమండ్రి గ్రామీణ మోరంపూడికి చెందినటువంటి 2 యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాత బొమ్మూరులో ఈ నెల 23న ఓఎన్జీసీ ఇంజనీర్ నెల్లి విజయరాజు మరణించారు. కుటుంబీకులు మరుసటి రోజు స్థానిక శ్మశాన వాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న 2 యువకులు పూడ్చిపెట్టిన శవపేటికి నుంచి విజయరాజు మృతదేహాన్ని 20వ తేదీన దొంగిలి ఇచ్చారు. వీరయ్య చెప్పిన ప్రకారం మర్నాడు దాన్ని వీరంపాలెం తీసుకెళ్లి ఓ పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. పోసయ్య పాదరక్షలు, సెల్ ఫోన్ అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. ఆధారాలను బట్టి మృతదేహం పోసయ్యదేనని గ్రామస్తులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణించారని భావించి పోసయ్య భార్య తట్టుకోలేక తాను చనిపోతానంటూ రోధించారు. స్థానిక పరిస్థితుల్లో యువకులిద్దరూ పోసయ్యకి ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పేవాడు. బాధపడుతున్న భార్యకు విషయం ఎలాగైనా చెప్పాలని భావించి పోసయ్య మరో పథకాన్ని రూపొందించారు. గుర్తు తెలియని యువకులు ఎవరో పొలంలో మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నాను. దీంతో వాళ్ళు తన కొట్టి ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పలో పడేసినట్టు చెప్పుకొచ్చాడు. అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు. అతడికి సహకరించిన 2 పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోసయ్య మీద కేసు నమోదు చేసినట్టు అనపర్తి సిఐ శివగణేష్ చెప్పారు.